మోడీ మిత్రులకి ఆప్తుడు, శత్రువులకి భయంకరుడు. ఇది మరొకసారి నిరూపణ అయింది. చైనా సుదీర్ఘకాలం నుండి వేసుకొచ్చినటువంటి ప్రణాళికకి బెజ్జాలు కాదు, దాన్ని ముక్కలు ముక్కలు చేసి వదిలిపెడుతున్నాడు. సిల్క్ రోడ్ ఏదైతే చైనా ఏర్పాటు చేస్తుందో మన పీఓకే మీద నుంచి వెళ్తుంది. పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్గా ఇచ్చిన ప్రదేశం మీద నుంచి వెళ్తుంది. నరేంద్ర మోడీ ఏనాడు తను 2014లో ప్రధానమంత్రి అయిన తొలినాళ్లలోనే సందేశం ఇచ్చాడు చైనాకి, మీ రోడ్డుకి మేము కూడా తోడు నిలుస్తాం, మీరు పీఓకే వదిలేసి అవతల నుంచి ప్లేస్ తీసుకోండి అని. చైనా పెడచెవిని పెట్టింది, అహంకారపూరిత ప్రదర్శించింది. ఎందుకంటే అంతకుముందు సోనియా వీళ్ళని అడ్డు పెట్టుకునేది నాటకం ఆడగలిగింది కాబట్టి. నరేంద్ర మోడీ మాట లెక్క చేయలే. మరి ఇప్పుడు పాకిస్తాన్లో చైనా ఏ రోడ్డు అయితే ఎట్టించి వెళ్తుందో ఆ రోడ్డులోనే బెలూచ్ రెబల్స్ గొడవలు, ఆ రోడ్డులోనే గిల్గిట్ బల్టిస్తాన్ గొడవలు, ఆ రోడ్డులోనే ప్రజాగ్రహాలు, ప్రజా ఉద్యమాలు, బెలూచిస్తాన్ గొడవలు. తద్వారా పాకిస్తానే దాటదాళ రోడ్డు లింక్ అవ్వడానికి పాకిస్తానే దాటదు. వేరే దేశంలో చైనా వాడు సైన్యాన్ని పెట్టుకుని చేయగలుగుతాడు రేపొద్దున? నథింగ్. అదే కాకుండా అక్కడ ఒక బ్రేక్ వేశాడు. ఆఫ్రికన్ కంట్రీస్తో జాగ్రత్తగా మాట్లాడుకొచ్చాడు నరేంద్ర మోడీ. అప్పుడు వాళ్ళందరూ అడిగింది ఏంటి? ఒక ప్రత్యామ్నాయం మాకు కావాలి కదా అన్నది. అప్పుడు నరేంద్ర మోడీ తయారు చేసినటువంటి స్కెచ్ మొన్న G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా బైడెన్ చేత కూడా ఒప్పించాడు. టోటల్ యూరప్ దేశాలు, నాటో దేశాలు ఒప్పుకున్నాయి. G20 దేశాలు సంతకం పెట్టినాయి. సరికొత్త ప్రత్యామ్నాయ రహదారి, భారత్ చూపించిన రహదారి. ఇది రోడ్డు మార్గం కాదు, రోడ్డు కంటే మంచి మార్గం చూపెట్టారు. అది ట్రైన్ ఫెసిలిటీ. అంటే ఎంతవరకు ట్రైన్ అయితే అవకాశం ఉందో అంతవరకు, అక్కడ సముద్రంలో షిప్ రూట్, మళ్ళీ ట్రైను, ఇట్లా. దీని ద్వారా చైనా వాడి రోడ్డు కనెక్టివిటీకి అయ్యే కాస్ట్తో పోల్చుకుంటే 50% కాస్ట్కే ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది. ఈ రహదారిని దెబ్బ కొట్టడం కోసమే ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ. హమాస్ తీవ్రవాదుల్ని రెచ్చగొట్టి చైనా రష్యా కలిపి చేయిస్తున్నది అదే. రేపు రష్యా కూడా మన మాటే వింటది ఖచ్చితంగా ఈ రోడ్డు సిస్టమ్ సెట్ అయ్యాక. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అరబ్ దేశాలని కూడా లింక్ చేసేటటువంటి రోడ్డు, అరబ్ దేశాలని, యూరప్ దేశాలని భారత్తో లింకప్ చేసే రోడ్డు. తద్వారా చైనాకి చెప్పు దెబ్బ కొట్టేటటువంటి రోడ్డు ఇది. ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఆన్ ద ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. ఇది అత్యంత ముఖ్యమైనది. నిన్న నరేంద్ర మోడీ దుబాయ్ పర్యటనలో దుబాయ్ రాజుతో సంతకం పెట్టించింది ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ IMEC డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ విజిట్ టు ద గల్ఫ్ స్టేట్. IMEC aims to link India to Europe through parts of the Middle East by sea and rail. ఇది అసలు విషయం. నేను చెప్పాను కదా, సముద్రము, రైలు మార్గాల ద్వారా ఒకదానికి ఒకటి లింకప్ చేసేటటువంటి సిస్టమ్ IMEC. దీనికి సంతకం పెట్టించారు. ఇంత గొప్ప విశేషాన్ని వార్తలు రాయడానికి ఎవరికి ఓపిక, తీరిక ఉండి సావట్లేదు.